హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ అంజలి. ఎస్, ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క సినిమా టైటిల్కి తగ్గట్టు ఉంటుందా లేదా అన్న క్లారిఫికేషన్ ట్రైలర్ చూస్తూనే వస్తుందన్నమాట. సో ఇటుపక్క టీజరు ట్రైలరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన అంటే లైక్ టాలీవుడ్లో ఎలా ఉంటుందంటే సినిమా మొత్తం ఇక్కడ తీసి పాటలన్నీ అక్కడ తీస్తుంటారు. బట్ పాటలే కాదు సినిమా కూడా అటుపక్కే తీసి ఇటుపక్క వచ్చారనమాట. సో గాడ్ అన్న మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో టీం మొత్తం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అక్కకేమొంచి తెలుగు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉందో లేదో తెలీదు, జరా అక్కతో మాట్లాడే తెలుసుకుందాం అనమాట. సో హాయ్ టీం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, మీ ఇద్దరికి తెలుగు బాగా అర్థమవుతుంది, బాగా మాట్లాడుతున్నారు, అర్థమైపోయింది. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? కొంచెం 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 కొంచెం. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ తెలుగు యూ లర్న్? దొంగ. దొంగ ఒక్కడితో ఆపేశారు, ఆ తర్వాత ముందు వెనక ఏమీ నేర్చుకోలేదు. అంటే లైక్ ఎవరు నేర్పించారు? హూ టోల్డ్ యూ? లైక్ హూ? Yeah, because we had to. It was part of one of the scenes, and then I started teasing him as Donga Donga the whole time. ఓకే, డన్. సో మీకు అర్థమై ఉండాలి విరాజ్ గారి పేరు ఏం పెట్టాలో. సో విరాజ్ ది దొంగ అని పెట్టండి. ఓకే, ఫస్ట్ థింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్ అండి, బికాస్ ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ కూడా చాలా బాగుంది. టీజర్ చూస్తే ఎవరు ఇంత హారిఫైయింగ్ ఉంటుందని అనుకోరు, బట్ ట్రైలర్లోనే కొంచెం హారిఫైయింగ్ చూపించారు కాబట్టి. సో ఫస్ట్ మీరు చెప్పండి, బికాస్ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలి అండ్ దట్ టు దిస్ ఈజ్ యువర్ డెబ్యూ వన్, రైట్? యా. సో డెబ్యూ వన్ ఈ మూవీతో రావాలి అనుకున్నారంటే డెఫినెట్లీ స్టోరీలో కొన్ని పాయింట్స్ మీకు నచ్చుండాలి. సో వాట్ ఆర్ దోస్ పాయింట్స్? ఇది నాకు మెయిన్ థింగ్, నాకు ఐ వాంట్ టు షోకేష్ ఎవ్రీథింగ్. లైక్ యూనో యాక్టర్కి ఇట్లాంటి ఆపర్చునిటీ రావడం రేర్ అన్నట్టు. ఈ సినిమాలో ఏంటంటే కొన్నిసార్లు ఏమైతే కొంతమందికి హారర్ సైడ్ వెళ్తారు, కొన్నిసార్లు పల్లెటూరు సైడ్ వెళ్తారు. ఈ సినిమాలో నాకు అన్నీ ఉన్నాయి. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. భయపెట్టిస్తాం, ఏడిపిస్తాం, నవ్వుపిస్తాం, రొమాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తట్టలుగా ఉంది, ఏది కావాలంటే అన్నీ ఉన్నాయి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ప్యాకేజ్ మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది మూవీ. యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. యా. ఓకే, యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు నమ్మారు, వచ్చారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఓకే. బట్ ప్రొడ్యూసర్ పరంగా ఎక్కడైనా ఏమైనా చిన్న లూప్ హోల్స్ ఏమైనా వెతికారా? అంటే అర్థం కాలేదు. అంటే లూప్ హోల్స్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారనుకోండి, ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఇది ఇక్కడ ఇలాగ అవ్వదు అని ఆలోచిస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది అంటే నేను కొంచెం నాకు పర్సనల్గా నేను కొంచెం సెన్సిబుల్ క్యాండిడేట్ని. ఏది వర్క్ అయితే ఏది వర్క్ కాదో తెలుసు అనిపిస్తుంది. అది అగైన్ అది బయట వాళ్ళకి అనిపించకపోవచ్చు కానీ నాకైతే అనిపిస్తుంది. సో నాకు గట్ ఫీలింగ్ తోటి ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు, ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ పెట్టరాదు అని అనిపించినప్పుడు మనం మేము ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేసినాం, ఒక్కనే ప్రొడ్యూస్ చేయలేదు. సో బ్యాక్ ఎండ్లో జగ్గ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేసాం కాబట్టి వీ యూస్ టు డిస్కస్. అంటే మోర్ ఆఫ్ అట్లనే అనుకోండి. ఓకే, డన్ సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సార్ మీరు చెప్పండి, ఈ కథ ఎలా స్టార్ట్ అయింది? అంటే లైక్ ఒక కథ స్టార్ట్ అవ్వడానికి ఏదో ఒక పాయింట్ మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా సినిమా, ఆర్ఎల్స్ ఏదైనా న్యూస్ వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ. సో అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన స్టోరీ ఏమైనా ఉందా? ఇది మా రూమ్మేట్ ఒక అబ్బాయి ఉండేటాడు అంటే ఇక్కడ మేము స్టడీ చేసేటప్పుడు. అతను సెక్యూరిటీ గార్డ్గా జాబ్, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అతను ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టోరీస్ చెప్పేవాడు, ఇలా ఇది అవుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ హౌస్ ఇట్లకి వెళ్ళేవాడు వెహికల్ వేసుకొని. సో అప్పుడు అలా పాయింట్ అనుకున్నాం. తర్వాత మేము డిస్కస్ చేస్తున్న కొద్దీ దాన్ని అట్లా రియలిస్టిక్ ఎలిమెంట్స్ అక్కడెక్కడ ఇలా జరుగుతావో అవన్నీ. కానీ మోస్ట్లీ స్టూడెంట్స్ సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తుంటారు, బట్ వెరీ ఓకే. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో, జాగ్రత్త. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అసలు ఈ మధ్యన అందరూ. లేదు, ఇదంటే కాపీరైట్ అర్థమైంది, ఫ్రెండ్ స్టోరీ కదా. అట్లాంటి ఓన్లీ ఆ పార్ట్ ఇది ఆ సెక్యూరిటీ గార్డ్గా ఆ సైట్కి వెళ్ళడము, అక్కడ సౌండ్ వినబడము, ఆ పార్ట్ అంతే. అంతకంటే స్టోరీ అంతా మిగతా. ఓకే, మీరు అంటే లైక్ అటుపక్క తీయడానికి యు ఆర్ సెటిల్డ్ దేరా? మీరు అక్కడ సెటిల్ అయ్యారు? అక్కడ సెటిల్ అంటే ఇంక మనకు అక్కడ ఉంటుంది. సో కానీ అక్కడ సినిమాలు చేస్తూ ఉంటాను నేను. ఓకే, సో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అండి మీది? లేదు, ఇది నాది ఎయిత్ వన్. నేను సినిమాలు చేశాను, అక్కడ చాలా చేశాను. ఓ, ఐఎమ్ మేకింగ్ ఫిల్మ్స్ దేర్. ఓకే, డన్. మరి ఈ సినిమాతో నీకు రావాలని ఎందుకు అనుకున్నారు? అలా ప్రతి కథ తెలుగులో రాసుకుంటాము. సో అక్కడ గ్రౌండ్స్ని బట్టి అక్కడ మిగతా అన్ని హిందీలో, ఇంగ్లీష్లో చేశాను. హిందీ అండ్ ఇంగ్లీష్. ఇది ఇక తెలుగులో చేద్దామని ప్రయత్నంలో మేమందరం కొలాబరేట్ అయిపోయి ఇది ప్లస్ కథ మూలము తెలుగు బ్యాక్గ్రౌండ్ అమ్మాయి ప్లస్
హీరో బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు నేటివ్ ఉంటుంది. సో ఇది ఇక్కడ గ్రౌండ్కి సెట్ అవుతుందని మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? చాలా 15 years ప్లస్ బిఫోర్ ద ప్రాజెక్ట్. బిఫోర్ వే బ్యాక్. ఓకే, 15 years నుంచి పరిచయం. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారండి ఇద్దరు కలిసి? ప్రాజెక్ట్ నోన్ ఈచ్ అదర్, కానీ ప్రాజెక్ట్ క్రియేటివ్గా చేయలేదు. నేను చేస్తుండే ఈయన కూడా ఈజ్ వర్కింగ్ ఆన్. మీరు బిఫోర్ చేస్తారు? చేశారు. మరి ఇందాక డెబ్యూ అంటే అవునన్నారు. ఇది డెబ్యూ. ఇది చేశాడు అంటే బయటకి ఏదేస్తే దాన్ని డెబ్యూ అంటారు కదా. అవును. అది మరి బిఫోర్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి? నేను యాక్చువల్లీ 2 ప్రాజెక్ట్స్ చేసిన ఇప్పుడు. 2 రెడీ ఉన్నాయి. ఓకే, దే బోత్ రెడీ ఫర్ రిలీజ్. ఇది రిలీజ్ అయిన తర్వాత అది రిలీజ్ చేస్తాం. సో అందుకని యూనో దీస్ ఆర్ ద ఒరిజినల్ ఐస్ ఆర్ అందులో ఉన్నవి లెన్సెస్ పెట్టుకున్నారా? అందులో ఏమున్నాయి ఈ కలర్ అందులో బ్లాక్ కలర్, దిస్ ఇందులో కొంచెం అది యాక్చువల్లీ ఇదే ఐస్ కానీ అది ఎందుకు వచ్చినాయో తెలియదు మరి. బ్లాక్ అది ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియదు అంట. ఆయనే సినిమా చేస్తారు, ఆయన యాక్ట్ చేస్తారు, ఆయనకే తెలియదు అంట. ఇది సినిమాలో కాదు, పోస్టర్ షూట్, ఫోటో షూట్. మరి నేనేం చేయాలి? అయితే ఫోటో షూట్లో అయితే లెన్సెస్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏ కలర్ ఉన్నాయి? గ్రే షేడ్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్. అదే సంథింగ్ గ్రీన్ కలర్. దిస్ ఇస్ ఒరిజినల్. దిస్ ఇస్ ఒరిజినల్. అక్కడ ఏం లెన్స్ పెట్టుకోలేదు. మరి అక్కడ ఎందుకు ఎట్లా వచ్చినాయో తెలియదు అంటున్నా. మీరేదో మాయ చేస్తారు. లేదు, జెన్యున్ ఆనెస్ట్ గా చెప్తున్నాను. ఇవే ఐస్ తోటి వెళ్ళినా కానీ అక్కడ ఫోటో షూట్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు అట్లా అంటే ఈమె ఐస్ చూడండి, రెడ్ వచ్చినాయి. మరి రెడ్ ఉన్నాయి. ఆవిడ దెయ్యం నేను ఫిక్స్ ఫోటో అయిపోయా. షూట్ లో చేంజ్ చేసారు. నేను ట్రైలర్ లో చూసినప్పుడే అర్థమైంది షీఈ్ మెయిన్ వన్. అది కాదు, అది మీరు పప్పులో కాలేజ్. ఎందుకు సార్ పప్పును పాడు చేయడం బురదలో అని చెప్పండి. ఓకే, సో హాయ్ మిమి గారు. సో ఎలా అనిపించింది హైదరాబాద్? कैसा लगा? I mean, हैदराबाद कैसा लगा आपको? Can you understand Hindi? No. English. Okay, English. అక్కన ఆంగ్లంలోనే అడగాలి. సో ఓకే, what is the special thing you love about the Hyderabad? Hyderabad biryani. I've been dying to eat it. So, because that's one of my favorite food. I just landed today. Okay. I haven't been here before. So this is my first time coming to Hyderabad. So I'm excited to try all the food and meet all the people. And yeah, You are a foodie? sort of. కనిపించట్లేదే. ఓకే, యు నో ఓన్లీ ఈట్ ఫుడ్ ఆర్ మిమి గారు కెన్ కుక్ ఫుడ్ ఆల్సో? I can cook food, but I feel like cooking is a bit of a waste of time. No, when you have a lot of things to do, I feel like, because I cook a lot. If I cook, I spend like 2 hours cooking, right? And then I eat it in 10 minutes, and then I have to wash. Then I'm like 3 hours gone. So I feel like, yeah. ఇదేదో మనం పెద్దగా ఆలోచించలేదే. ఓకే, వాట్ ఈస్ ద స్పెషల్ డిష్ దట్ యు లవ్ ద మోస్ట్ అండ్ ఇట్ షుడ్ కంపేర్ విత్ యువర్ మూవీ? యూ హ్యావ్ టు కంపేర్ యువర్ మూవీ Yes. విత్ యువర్ ఫేవరెట్ డిష్. Biryani. సార్ మీరు ఎందుకు సార్ సజెస్ట్ చేస్తారు? No, ఆవిడకి you know why? You know why? She'll explain. You know why? First of all, chicken biryani is my favorite food. Chicken I'm not even lying. Like, that's my favorite. That's one thing I can eat every day. Oh. Okay? And throughout the movie, what we had was chicken biryani. Because he will bring chicken biryani. So I think biryani is so associated with the movie because that's all we were fed. Because I would specially ask for what was the chicken 65 biryani. Yes. అక్కడి నుంచి పట్టారు సార్ ఇవన్నీ. మీరా? శ్రీలంక నుంచి. అదే అర్థమైంది. అక్క శ్రీలంక అని. అండ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వాజ్ వెరీ నైస్ బై ద వే. యువర్ ఫోటో షూట్స్ అండ్ సూపర్, చాలా I బాగుంది. like fashion. So it's mainly to portray my fashion sense. ఓకే, Yeah. సో ఫ్యాషన్ టు ఇండస్ట్రీ యాక్టింగ్ బిఫోర్ ఏమైనా చేశారా? So I used to act like school days and all. I used to do performance, like stage and everything. I used to dance and all that. Then I got into modeling, and then through that, like I got the opportunity to act and all. But like Instagram is like mainly to portray my fashion sense because like we girls, we love to dress up and all that stuff. So yeah. So yeah, I do a bit of modeling in Melbourne and also acting. But my favorite is acting. ఓకే, Yes. సూరాజ్ గారు, అంటే బేసికల్గా మీరు తీసుకునే స్టోరీనే చాలా డిఫరెంట్గా ఉంది. ఆఫ్ కోర్స్, అండ్ టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? బికాస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనాలు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, దేనికి వెల్కమ్ చెప్తున్నారు, దేనికి బై బై టాటా చెప్తున్నారు అర్థం కావట్లేదు. సో ఎంతవరకు నమ్మకం ఉంది మీకు? ఎగ్జాక్ట్లీ రైట్ మ్యామ్. అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. కొన్నిసార్లు మనము ఫిల్మ్ మేకర్స్ చూసినప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే అట్లా నేను చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినా మన ప్రెస్ మీట్లో. ఫిల్మ్ మేకర్స్ నచ్చకపోతే బట్ బయటికి వచ్చిన తర్వాత ఆడియన్స్ విల్ లవ్ ఇట్ అండ్ వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. సో ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు. మనం మాత్రం హానెస్ట్గా అందరికీ మనకు నచ్చిన స్టోరీ తీస్తారు, అందరికీ వర్కౌట్ అయితేనే తీస్తారు.
బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్. మేమేమనుకుంటున్నామంటే మేము అన్ని క్వాలిటీగా వదిలితే మేబీ ఆడియన్స్ ఎక్కడైనా ఒక చిన్న పాయింట్లో కనెక్ట్ అయినా చాలు, అట్లీస్ట్ 100 మెంబర్స్ చూస్తే ఒక 10 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ చూసినా అని చిన్న సినిమాలకు దట్ ఈస్ బిగ్ సక్సెస్, రైట్? సో చిన్న సినిమాలకు థియేటర్కి రావడమే గ్రేట్, మళ్ళీ అక్కడికి ఆడియన్స్ని పిలిపించడం ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే మనకు సో ఏది కష్టం అనిపించింది, యాక్టింగ్ ఆర్ ప్రొడక్షన్? ఏది అంటే ప్రొడక్షన్, ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఈజ్ టఫర్, ఎందుకంటే అది మనీతో కూడుకున్న. యాక్టింగ్ అంటే నా సొంతది కాబట్టి యూ కెన్ డూ వాట్, ఎంత కష్టమనే చేయొచ్చు. కానీ మనీ అనేది ఇట్స్ వెరీ హార్డ్. నాకు ప్రొడక్షనే కష్టం అనిపించింది. ఐ డోంట్ వాంట్ డూ ప్రొడక్షన్ బికాస్ ఐ డోంట్ వాంట్ డూ ప్రొడక్షన్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఐమ్ డూయింగ్ దిస్. ఇది ఎందుకు ప్రొడ్యూస్ చేసినామంటే బికాస్ ఐ లైక్ దిస్ ప్రాజెక్ట్. ఐ హ్యావ్ టు షోకేష్ మై సెల్ఫ్. మనకు ఆపర్చునిటీస్ వేరే వాళ్ళు ఇచ్చే పొజిషన్కి మనం తీసుకురావాలి అని చెప్పి ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ ఈ ప్రాజెక్ట్ చూస్తే అరే భలే చేసిరా మీరు, మస్తు హానెస్ట్గా ట్రై చేసిరా అని అయితే మాత్రం 100% అని అంటారని గట్ ఫీలింగ్ నాకు. ఓకే, మీరు చెప్పండి, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మీరు కాబట్టి. సో డైరెక్షన్ కష్టం అనిపించింది, ప్రొడక్షన్ కష్టం అనిపించింది? నేను ఫోకస్ అంతా డైరెక్షన్ మీద. డైరెక్షన్ మీద. ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. ఓకే, ప్రొడక్షన్ అంతా ఆయన మీద వదిలేసి నేను డైరెక్షన్ అంతా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. సో అంటే లైక్ ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ ఏమైనా చేశారా మీరు, ఆర్ ఎల్స్ ఓన్లీ తెర వెనకేనా? లేదు నాకు తెర వెనక్కి. ఐ లైక్ కెమెరాస్ బిహైండ్ ద కెమెరాస్. ఇన్స్పిరేషన్ అండి డైరెక్షన్లో? ఇక్కడే ఇక హైదరాబాద్లో స్టార్ట్ అయిందంటే ఇక్కడ లెజెండ్స్ ఇక అందరికి సేమణి రత్నం, రామ్ గోపాల్ వర్మ వీటితో అక్కడికి వెళ్ళి వెస్ట్రన్ సినిమాలు స్టడీ చేసాము. అక్కడ సేమ్ కోట్ హాలీవుడ్. బిఫోర్ ఏమైనా ఏడీగా కానీ ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ వర్క్ చేశాను. అంటే నేను స్టడీ చేశాను అక్కడ, స్టడీ చేశాను. తర్వాత ఏడీగా కూడా చేశాను, ఆస్ట్రేలియన్ ఫిల్మ్స్కి చేసాము. అసలు మా టీం అంతా మేము చేస్తూ ఉంటామే, అందరము కొలాబరేట్ అయిపోయి అదే టీంని డ్రైవ్ చేస్తున్నాం. ఒక 12 మెంబర్స్, మేము 8 to 12 మెంబర్స్ కంటిన్యూస్గా ఫిలిం బై ఫిలిం వర్క్ చేస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు అర్థమైతే యూ కెన్ టెల్ మీ అబౌట్ దిస్ ఆన్సర్. ఓకే, సో బేసికల్గా మీ క్వశ్చన్, ఇక్కడ సినిమాలు కూడా అటు సైడ్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ హడావిడి ఎలా ఉంటుందని అంటే లైక్ బ్యానర్లు కట్టడం, పేపర్లు ఎగరేయడం లాంటివి. సో అటు సైడ్ అంటే లైక్ పెద్ద హీరో సినిమాస్ కానీ లేకపోతే మీ ఫేవరెట్ హీరో సినిమాలు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా చూస్తారు? చేస్తున్నాం ఇప్పుడు కూడా మేము. నేను ఎక్కడ అడగలేదే పాలాభిషేకాలు పెరుగభిషేకాలు జరుగుతాయా అని. జరుగుతున్నాయి, బీరాభిషేకాలు అన్ని జరుగుతున్నాయి అక్కడ. సో ఇక్కడ కల్చర్ తీసుకుపోయి అక్కడ పేపర్లు ఎగరేయడాలు, థియేటర్ నుంచి వెళ్ళగొట్టడాలు అవన్నీ నడుస్తున్నాయి. పుష్పకి ఏం జరిగినాయి? జరిగింది ఎన్టీఆర్ సినిమాకి ప్రతిదానికి జరుగుతుంది. ఇట్స్ బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్. రోడ్ ర్యాలీ చేస్తారు. అవుతాయి. పవన్ కళ్యాణ్ సార్ సినిమా. మీరెవరు, ఏ హీరో అంటే ఇష్టం? నేనా, నాకు రామ్ చరణ్ గారు అంటే ఐ రియలీ లైక్ రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు రియలీ ఇష్టం. ఓకే, మీరు సార్ అందరు హీరోలు చెప్పండి. అందరూ చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తున్నారు. ముగ్గురు పేర్లు చెప్పండి సార్, టక్కన హీరోలు అనగానే గుర్తొచ్చిన ముగ్గురు పేర్లు చెప్పండి సార్. హీరో అంటే ఇక ఇప్పుడున్న మహేష్ బాబు, విరాజ్ ప్రస్తుతానికి. మీరిద్దరు భలే ఉన్నారబ్బా, ఒకళ్ళు బాగా సేఫ్ చేస్తున్నారు. ఆయన ఆన్సర్ చెప్పలేదు ఆలోచిస్తున్నారని గ్యాప్ లో మీరు అందుకుంటున్నారు, మీరు ఆలోచిస్తున్నారని గ్యాప్ లో ఆయన అందుకుంటున్నారు. ఓకే, డూ యూ నో అబౌట్ Telugu heroes? Not much because I watch a lot of Tamil movies. Tamil heroes I know. Okay, then tell me 3 of Tamil heroes name. Dhanush, my favorite. Oh. And then I like Vijay. Okay. And then Rajinikanth. విజయ్ గారు అంటే ఇద్దరు ఉన్నారు, తలపతి విజయ్ ఆర్ విజయ్ సేతుపతి? Vijay Talapati Vijay. తలపతి విజయ్ గారు. ఓకే, కెన్ యూ సింగ్ 2-3 lines of any Tamil song? Why this color very color? అక్కేంటి బ్రేకప్ పాట పాడింది? వై బ్రేకప్ సాంగ్? సమ్ లవ్ సాంగ్. సింగిల్ సాంగ్, రైట్? Oh my god. I can sing but my voice is so bad. I'm not a singer. Your voice is so bad but your voice is very nice. No. Vannilave vinai taandi varvaya విళయాడ జోడి తవై. కుర్చీలని తీయండి అమ్మ, అక్కడ డాన్స్ వేస్తుంది. ఓకే, సో ఎస్, వెరీ నైస్ బై ద వే, క్లాప్స్. ఓకే డాని, సో డబ్బింగ్ ఎలా అంటే లైక్ తనకి తెలుగు అర్థం అవడమే చాలా కష్టంగా ఉంది. మీకు తమిళ్ వచ్చా? మీకు తమిళ్ వచ్చా రాదా? రాదు. మీకు? నాకు వచ్చి చిన్నప్పుడు మర్చిపోయాను. చిన్నప్పుడు నేర్చుకోవడం మర్చిపోయారా? చిన్నప్పుడు వచ్చి మర్చిపోయారు? వచ్చింది చిన్నప్పుడు వచ్చింది, మర్చిపోయాను. పెద్దకి వెళ్ళిపోయింది. ఓకే, మీకు ఎవరైనా చెప్పారా మీ ఫేస్ కట్ కొంచెం శ్రీకాంత్ గారితో మ్యాచ్ అవుతూ ఉంటుంది? హీరో శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం వింటున్నాను. విజయ్ దేవరకొండ చెప్పారు, నితిన్ గారు చెప్పారు, నాని గారు చెప్పారు. కానీ అంటే లైక్ యువర్ ఐస్ అండ్ దీస్ వన్ మ్యాచ్ తగ్గితే పోతుందా? నాకు సంబంధం లేదు సార్, తగ్గమని నేను అన్ను, బట్ యూ లుక్ లైక్ శ్రీకాంత్ గారు, రోషన్ గారు.
ఓకే సో అంటే లైక్ ఐమ్ నాట్ డిసప్పాయింటింగ్ బట్ స్టిల్ సినిమా రిజల్ట్ ఏదైనా సరే ఇండస్ట్రీలోనే ఉందాం అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే సినిమా రిజల్ట్ ఏదైనా సరే ఉంటాము అని అనుకుంటుంటారు. ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ వస్తుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి సో టెల్ మీ అబౌట్ ఇట్. నన్ను అడుగుతున్నా డైరెక్టర్ గారు. ఇద్దరులో ఎవరో క్లాస్ చెప్పండి. నేనైతే ఉంటాను మేడం. నో మ్యాటర్ హుక్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నాకు వేరే ఏది కూడా లేదు. ఓన్లీ ఇన్ టు యాక్టింగ్ ఎట్ ద మూమెంట్. సో అన్నీ వదిలేసుకొని వచ్చేసిన. ఇక యాక్టింగ్ ఒకటేనా లేకపోతే డైరెక్షన్? అంటే ఐ మీన్ టు ఐ లవ్ ద డైరెక్షన్ ఆల్సో. అన్ని డిపార్ట్మెంట్స్ నాకు క్లారిటీ ఉంది. లెట్స్ సీ, బికాస్ ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకపోతే మళ్ళీ అగైన్ మనమే క్రియేట్ చేసుకోవాలి కదా. ఎవరు ఇన్స్పిరేషన్ ఈ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ చేయడానికి? ఎవరు మన టాలీవుడ్లో చాలా మంది హీరోస్ ఉన్నారు. అట్లా నాకేమనిపిస్తుంది అంటే మీకు ఇన్స్పిరేషన్ అవసరం లేదు. యువర్ ఓన్ సిచ్యువేషన్స్ షుడ్ ఇన్స్పైర్ యూ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారే ఉన్నారు, ఇట్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. బట్ అట్ ది సేమ్ టైం చిరంజీవి గారికి వర్కౌట్ అయినట్టు వేరే వాళ్ళకి వర్కౌట్ కాదు. చిరంజీవి గారు వెళ్ళింది కదా అక్కడ నుంచి అని అట్లా మనం వెళ్తే మనం చేతులు కలుసుకుంటాం. సో యువర్ ఓన్ స్టోరీ హ్యాస్ టు బి వెరీ ఇన్స్పిరేషన్. నీకు మీ స్టోరీ ఇన్స్పిరేషన్ ఉంటే దట్ విల్ డ్రైవ్ యూ. ఓకే, వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాకంటే. బట్ దేర్ ఆల్ ఇన్స్పిరేషన్ స్టోరీస్. ఐమ్ నాట్ సేయింగ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కావని, బట్ నీకు ఓన్ డ్రైవ్ చేయాలంటే నీకే స్టోరీ ఉండాలి. యాజ్ అ లీడ్గా వస్తేనే చేస్తారా ఆర్ ఎనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఎనదర్ మూవీ కూడా చేస్తారా? ఎనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఐ విల్ డూ ఇట్. ఓకే, సో జగా గారు మీరు చెప్పండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? నెక్స్ట్ ఒకటి చిల్డ్రన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, చిన్నపిల్లలది. ఓకే, అది ఒకటి ప్రొడక్షన్లో ఉన్నది. ఇంకా సార్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం. సార్ ప్రొడక్షన్లోనేనా? ప్రొడక్షన్ ఆయన ఏ సినిమా చేసినా కానీ బ్యాకింగ్ అప్. సో సినిమాలు చేస్తున్నాము, ఆల్రెడీ చేస్తున్నా, నేను చేస్తూనే ఉంటా సాధ్యమైనంత వరకు. ఇక నుంచి అంటే తెలుగు సినిమా చేయాలని ఇష్టం. ఇంకా దాని గ్రౌండ్స్ కథను బట్టి ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఐఎమ్ ఓపెన్ ఫర్ లెర్నింగ్. ఓకే, అవుట్ ఆఫ్ 100% ఎంతవరకు నేను తెలుసుకున్న కథని జస్టిఫైడ్గా జనాలకి చెప్పాను అని అనుకుంటున్నారు? అవుట్ ఆఫ్ 100%. అవుట్ ఆఫ్ 100%, దట్ ఈస్ ద ఇంట్రిక్ క్వశ్చన్. ఇక అది దానికి ఆన్సరు చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, 24 క్రాఫ్ట్స్. కానీ జెన్యున్గా హానెస్ట్గా అటెంప్ట్ చేశాము, ఒక సెన్సిబుల్ కథని చెప్పడానికి ప్రయత్నం చేసినాము. అండ్ వీఆర్ హోప్ఫుల్లీ ఆడియన్స్ ఎట్లా వర్డిక్ట్ ఇస్తారు దాన్ని బట్టి సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. బట్ ఈస్ కీప్ ఆన్ లెర్నింగ్ ప్రాసెస్. ఇందాక ఎవరు అడిగితే ఇది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పారు. తాలి సో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పారు కదా. సో ఎక్కువగా అయితే హారర్ జాన్ ఉంటుందేమో అని అయితే అనిపిస్తుంది. భయం అయితే ఉంది, భయం ఉంది. అట్లా అదేవిధంగా ఒక స్టోరీ లైన్, సాఫ్ట్ స్టోరీ లైన్ తగ్గుతూ ఉంటుంది. పీపుల్ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు. ఓకే, డన్. సో ఈ పర్టికులర్ హీరోతో మూవీ చేయాలని ఉంది అని అంటే ఎవరి పేరు చెప్తారు? అందరితో అని చెప్పకండి, అందరితో చేయిస్తారు. ఆపర్చునిటీ ఏది వస్తే అందరితో, కథ డిమాండ్స్ బట్టి ఏది ఆపర్చునిటీ వచ్చినా కానీ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్. ఫస్ట్ రావడమే ఇది ఒక పాన్ ఇండియా, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, చైనీస్, మిగతా లాంగ్వేజ్లు ఎందుకు వదిలేస్తారు సార్? ఇది గ్యాప్ అంటే గ్యాప్ ఇద్దాం అంటే అవి రీచబుల్ ఉన్నాయి. అంటే ఇవి మన లాంగ్వేజ్, ఇవంతా కథ ఇక్కడిది కాబట్టి. ఇది చైనీస్ అంటే అక్కడ కొంచెం క్రూ అందరూ వర్క్ చేశారు. మెజారిటీ ఆడియన్స్ ని కవర్ చేసినాం. ఇంగ్లీష్, హాలీవుడ్, చైనీస్ అండ్ ఇండియా 2 బిగ్ కంట్రీస్. అక్కడనే 2 బిలియన్ పాపులేషన్, 3 బిలియన్ పాపులేషన్ అయిపోయింది ఇంగ్లీష్తో కలిపి. 80% ఆఫ్ ద పాపులేషన్ కవర్ చేసినాం. ఇక 20% వదిలేద్దాం ఎందుకులే అని. అంటే ఇవన్నీ ఓకే మనకి కామన్, కానీ చైనీస్ ఒకటి కొత్తగా వచ్చింది. అదే సెల్లింగ్ పాయింట్. ఓకే, సో మేమీ లాస్ట్ మీతోనే ఐ విల్ టెల్ యూ వన్ డైలాగ్, వన్ హీరోస్ డైలాగ్. యూ హ్యావ్ టు టెల్ అంటే లైక్ మీ స్టైల్లో మీరు చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్ ఇన్ యువర్ స్టైల్. Okay. ఓకే, సారీ హీరో డైలాగ్ కాదు, హీరోయిన్ డైలాగే చెప్తారు. ఓకే, నాన్న నాకు తొందరగా. ఫస్ట్ నేను చెప్పేస్తాను, ఐ విల్ టెల్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రిపీట్. ఓకే, ఇట్ షుడ్ బి లైక్ క్యూట్. యూ ఆస్క్ యువర్ డాడ్ టు మ్యారీ మీ. ఓకే, డన్. నాన్న నాకు తొందరగా పెళ్లి చేసేయండి. It's a tongue twister. ఓకే, నాన్న. Can you please ask my dad to marry me? ఇంగ్లీష్ ఆంగ్లంలో అడిగింది ఏంటి అక్క? నాన్న నాకు తొందరగా పెళ్లి చేయండి. Okay. She understand my slang very well. Yeah, because he's the one who trained me. So when he says, it just goes to my brain. అక్కకి నెక్స్ట్ తెలుగు సినిమా ఏదైనా వస్తే నా ట్రైనర్ని పిలుస్తా, విరాజ్ నేను చెప్పాను. Hello, Viraj. What is I saying? Assistant teachers. నాన్న నాకు తొందరగా పెళ్లి చేయండి. ఉండలేకపోతే. It should be cute.
సార్ లాస్ట్ డైలాగ్ మీట్ సార్ మీ You guys are confusing me. Oh my god. నాన్న నాకు తొందరగా పెళ్లి చేయండి. Okay. నాన్న నాన్న నాకు తొందరగా పెళ్లి చేయండి. Yeah. కొంచెం క్యూట్నెస్ పుట్ నాన్న నాకు తొందరగా పెళ్లి చేయండి. It's demanding. Oh. You're demanding. Yes. నాన్న నాకు తొందరగా పెళ్లి That's what I'm saying. Go and ask my dad to marry me. అడుగుతున్నారు సార్ పెళ్లి చేయమని చేసేయచ్చు కదండి ఇవన్నీ ఎందుకు మనకి నాన్న నాకు తొందరగా పెళ్లి చేయండి. నాకు రాదు అది. మనం వేరే లాంగ్వేజ్ ఇంత తొందరగా పట్టలేదు. గర్ల్స్ కి ఏదో డిఫరెంట్ టాలెంట్ ఉంది పక్క 100%. మేము టాలెంటెడ్ అండి మీరందరూ గుర్తించట్లేదు అంతే 100% వీఆర్ టాలెంటెడ్ యు నో Yeah, we are. మీ గర్ల్స్ ఆర్ వెరీ టాలెంటెడ్ We're like flexible, aren't we? Like quick. నాట్ అబౌట్ బాయ్స్ మేము ఉంటేనే అబ్బాయిలు ఉంటారు మేము లేకపోతే అబ్బాయిలు ఎక్కడి నుంచి వస్తారు ఇది కరెక్ట్ ఎస్ ఆవిడకి ఏం అర్థమైపోయినా చేస్తాను బట్ ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండి సో మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికి చెప్పినట్టే మీరు కూడా చెప్తున్నా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి. షూర్ తప్పకుండా దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ